గుడిలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయిందా? కొబ్బరికాయలో పువ్వు వస్తే శుభమా? కుళ్ళితే అశుభమా? అసలు నిజం తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయ లేని పూజ అసంపూర్ణం. ఎందుకంటే కొబ్బరికాయ మన అహంకారం, దురాశ, మాయ ఈ 3 చెడు గుణాలకు ప్రతీక. దాని మీద ఉన్న 3 కళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంకేతం. కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే ఇది చాలా శుభసూచకం అంటారు. సంపద పెరగడం, మంచి అవకాశాలు రావడం, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడం. అందుకే చాలామంది దీన్ని దేవుడి ఆశీర్వాదంగా భావిస్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్. కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలామంది భయపడతారు. కానీ ఆధ్యాత్మిక అర్థం వేరు. మీ మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయింది. నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయింది. రాబోయే కష్టాలు ముందే నివారించబడతాయి అంతే. ఇది చెడు కాదు. కాబట్టి పువ్వు వస్తే ఆనందించండి, కుళ్ళిపోతే భయపడకండి. 2 దేవుడి ఆశీర్వాదమే. ఇలాంటి ఆధ్యాత్మిక నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.